ఓం శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. భో విద్వజ్జనాః, శ్రీకళ్యాణగుణావహం కళ్యాణవంతములైనటువంటి అన్ని మంచులను శుభాలను కలుగచేసేది, శత్రునాశనము చేసేది, చెడు స్వప్నాలను దూరం చేసేది, దోషములను దూరం చేసేది, గంగాస్నాన విశేషవంతమైన పుణ్యఫలాన్ని కలిగించేది, గోదాన సమానమైనటువంటి ఫలాన్నిచ్చేది, ఆయుష్ను పెంపొందించేది, ఉత్తమమైనది, శుభకరమైనది, సంతానాన్ని ప్రసాదించేది, సంపదలు ప్రదానం చేసేది, అన్ని కర్మల యందు కూడా ఉచితంగా చూడవలసిన వినవలసినటువంటిది పంచాంగం. తిథివార నక్షత్ర యోగ కరణాలు ఈ ఐదింటిని ఈరోజు గనక తలుచుకుంటే ఈరోజు పంచాంగం మనం విన్నట్టు. పంచాంగం అంటేనే తిథివార నక్షత్ర యోగ కరణాలు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధి స్యాత్ పంచాంగ ఫలమేరితం అని. అంటే తిథి వాళ్ళ ప్రతిపద అని తెలుసుకుంటే లక్ష్మీదేవి అనుకూరుతుంది. వారం ఈరోజు భౌమవాసరం అని తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుంది. కరణాత్ కార్యసిద్ధిం స్యాత్, ఈరోజు బాలవ కరణం అని తెలుసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది. యోగాద్ రోగహరణం, విష్కంభ యోగం అని తెలుసుకుంటే రోగహరణం అవుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, అశ్విని నక్షత్రం అని తెలుసుకుంటే పాపాలన్నీ హరించుకుపోతాయని ఈ ఐదింటి గురించి తెలుసుకోవాలి. అంటే అశ్విని నక్షత్రయుక్త భౌమవాసర ప్రయుక్త ప్రతిపద తిథి బాలవ విష్కంభ యోగము బాలవ కరణము, ఈ ఐదు కూడా తెలుసుకోవాలి అని చెప్పి పంచాంగం అంటారు. ఇక ఈ పంచాంగాన్ని తెలుసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి. మరి పంచాంగం ఈరోజే తెలుసుకోవాలన్నా అంటే దీన్ని ఉగాది అంటారు. ఉగం అంటే నక్షత్రం, నక్షత్రం యొక్క ఆది గనక మొదటి నక్షత్రంతో ప్రారంభమవుతుంది కనుక యుగాది నాడు, అంటే యుగము ప్రారంభమైంది కూడా ఈరోజే కనుక ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉన్నాం. మన యొక్క సంవత్సరాలు చాలా చిత్రంగా ఉంటాయి. కలియుగం ప్రారంభమయ్యి 5122 సంవత్సరాలు అయింది. ఇది 27 కలియుగాలు అయిన తర్వాత 28వ కలియుగం. ఎక్కడ అంటే వైవస్వత మన్వంతరంలో. ఒక మన్వంతరం అంటే చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అని శాస్త్రం. 4 యుగాలు 1000 సార్లు తిరిగితే, 4 యుగాలు అంటే కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ మొత్తాన్ని కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలు 1000 సార్లు తిరిగితే బ్రహ్మగారికి ఒక దినం. ఇందులో 14 మంది మనువులు వస్తారు. వాళ్ళు స్వయంభువ, స్వారోచ, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావరణి, దక్ష సావరణి, బ్రహ్మ సావరణి, ధర్మ సావరణి, రుద్ర సావరణి, దేవ సావరణి, ఇంద్ర సావరణి అని 14 మంది మనువులు ఉంటారు. ఈ 14 మంది మనువుల్లో ఇప్పటికీ 6 అయిపోయినారు. ఇప్పుడు సప్తమైనటువంటి 7వదైనటువంటి వైవస్వత మన్వంతరం నడుస్తోంది. ఈ వైవస్వత మన్వంతరంలో కూడా బ్రహ్మగారికి 1000 యుగాలు ఒకసారి ఆవృత్తి అయితే ఒక దినం అని చెప్పుకున్నాం కదా, అలా ఆయనకు 100 సంవత్సరాలు. ఇప్పటికీ బ్రహ్మగారికి 50 సంవత్సరాలు నిండినాయి. పూర్వార్థంలో అంటే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థం, ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మగారికి 2వ అపరాహ్నం నడుస్తుంది. అంటే మధ్యాహ్న కాలం నడుస్తోంది. పొద్దున మధ్యాహ్నం అయిపోయింది, 12 తర్వాత సమయం అన్నమాట. అంటే 50 ఏళ్ళు అయిపోయింది, 51వ సంవత్సరంలో ఉన్నాం. ద్విపంచాశత్తమే శతకే, ఇప్పుడు 52వ శతకం నడుస్తోంది. అంటే 5122వ సంవత్సరం నడుస్తోంది కనుక 52వ శతకం బ్రహ్మగారికి నడుస్తోంది. ఇలాగా ఇవన్నీ జరిగి ఇలా 74 సార్లు అయిన తర్వాత 72 సార్లు అయిన తర్వాత మన్వంతరం మారుతుంది. అలాగా
ఇప్పటికీ 6 మనువులు వెళ్ళిపోయి 7వ మనువు నడుస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ 27 కలియుగాలు దాటిపోయినాయి ఈ మనువులో కూడా. ఈ మనువులో ఇంకా 72 నడవాలి కనుక ఇంకా చాలా రోజులు ఉన్నది. ఇలాంటి కలియుగాలు ఇంకా చాలా నడవాలి. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ మనువు గతిస్తాడు. అంటే వైవస్వత మనవంతరం అయిపోయి తర్వాత సూర్య సావర్ణి వస్తాడు. మళ్ళీ సూర్య సావర్ణిలో కూడా ఇన్ని కోటాను కోట్ల వర్షాలు సంవత్సరాలు ఉంటాయి. అలాగే దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి, ఈ 14 మంది మనువులు అయిన తర్వాత అప్పుడు ఆయనకు రోజు అవుతుంది అనుకున్నాం కదా. అలాంటి రోజులు బ్రహ్మగారికి 50 ఏళ్ళు అయిపోయింది. అంటే మన యొక్క బుర్ర సరిపోనంత పెద్దది మన యొక్క పంచాంగం. అలాంటి పంచాంగాన్ని ఈరోజు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహే కుర్యాధ్వజాతవరణం. ఈ నూతన వర్షం ప్రారంభం కాగానే నిజంగా భారతీయులకు, హిందువులకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఈ ఉగాదియే మనకు సంవత్సరాది. ఆంగ్ల సంవత్సరాది మనకు కాదు. ఈ నూతన సంవత్సరం ప్రారంభం కాగానే చైత్రశుద్ధ ప్రతిపద రోజు అంటే నేటి రోజు ప్రతి గృహాన్ని కూడా శుభ్రపరిచి చక్కగా ధ్వజారోహణం చేసి ఇంటిపైన జెండా ఎగురవేయాలి. అలాగే తోరణాలన్నీ మామిడి తోరణాలు కట్టాలి. పొద్దున్నే స్నానం చేసి మంగళ స్నానం చేయాలి, అభ్యంగన స్నానం. బ్రాహ్మలకి అలాగే సువాసినులకి, ముత్తైదువులకి సుపూజోత్సవం చేయాలి, పూజ చేయాలి, బ్రాహ్మణికి నమస్కరించాలి. దేవతలకి, గురుపత్నులకి పూజ చేయాలి. శిశువులకి అలంకార వస్త్రాదులు ఇవ్వాలి. 32 చక్కెర బిళ్ళలు ఉన్నటువంటి బత్తీసా పేరని వాళ్ళ మెళ్ళో వేస్తారు. చిన్నపిల్లలకి బత్తీసాల పేర్లు వేస్తారు. కొందరు కొబ్బరి కుడుకలు వేస్తారు. కొందరు ఖర్జూరాలు, కొబ్బరి కుడుకలు కలిపినటువంటి పేర్లు మెళ్ళో వేస్తారు పిల్లలకి. ఈరోజు కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ, ఎండు ఖర్జూరం కానీ, చక్కెర కానీ, బెల్లం కానీ తింటే చాలా మంచిది కనుక పిల్లలకి, శిశువులందరికీ కూడా అలంకారానికి చక్కని కొత్త వస్తువులు ధరింపజేస్తారు. ఆభరణాలు ధరింపజేస్తారు. కొత్త బట్టలు ధరింపజేస్తారు. కొత్త బట్టలు కుట్టిస్తారు పిల్లలకి. ఈ విధంగా స్త్రీలను, గురువులను, గురుపత్నులను, చిన్నపిల్లలను చక్కగా పూజించి గణకుడైనటువంటి అంటే సిద్ధాంతి అయినటువంటి జ్యోతిష్ శాస్త్రం పైన అవగాహన ఉన్నటువంటి బ్రాహ్మణుని ద్వారా ఈ యొక్క సంవత్సర ఫలాన్ని వింటే లాభప్రదంగా ఉంటుంది. మనం చేసిన శుభాశుభ కర్మలను బట్టి మనకు ఈ సంవత్సరం మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని ఆలోచించకుండా సంవత్సర ఫలితాన్ని విని రాబోయేటువంటి దానికి సిద్ధంగా ఉండడమే పంచాంగం. ఈ అబ్దాది రోజు పొద్దున్నే లేచి దంతధావనం చేసుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని విధిగా వర్ణాచార క్రమంగా భగవంతుని పూజించి నూతన వస్త్రాలు ధరించి, ఆభరణాలు ధరించి, శరీరాన్ని చక్కగా అలంకరించుకొని తూర్పుముఖంగా కూర్చొని లేదా ఉత్తరాభిముఖంగా కూర్చొని దైవజ్ఞుని సన్నిధిలో, దైవజ్ఞుడు అంటే జ్యోతిష్కుడు లేదా సిద్ధాంతం చేసే సైద్ధాంతికుడు లేదా కార్తాంతికుడు, ఈ కార్తాంతికుని సన్నిధిలో, దైవజ్ఞుని సన్నిధిలో కూర్చొని బ్రాహ్మణులను, గురువులను చక్కగా పూజించి వత్సర ఫలాన్ని చైత్రాన్ని నుంచి మళ్ళీ ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ సమస్త 360 రోజుల ఫలాన్ని యథాక్రమంగా సాంగోపాంగంగా తెలుసుకోవాలి. తెలుసుకునేటప్పుడు వికాసవదనంతో కూర్చోవాలి. ముడుచుకొని ఏడు మూతి పెట్టుకొని కూర్చోకూడదు. సంతోషంతో కూర్చోవాలి. చెడ్డ ఫలితం వచ్చినా సరే ధైర్యంగా స్వీకరించడానికి ఉండాలి. ఎందుకంటే మనం చేసిన చెడుకే కదా మనకు చెడ్డ ఫలితం రాబోతోంది. కనుక వికాసమైనటువంటి వదనంతో, సంతోషమైనటువంటి చిరునవ్వు గల ముఖంతో కూర్చొని ధైర్యంగా మంచిగా ఈ పంచాంగ ఫలాన్ని స్వీకరించాలి లేదా శ్రవణం చెయ్యాలి. ఇక ఈరోజు తినాల్సిన పచ్చడి గురించి చెప్తూ ఉంటారు. మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త భేదాలతో ఉన్నటువంటి షడ్రసములు అంటే పులుపు, తీపి, వగరు, చేదు, కారము, ఉప్పు అన్నీ కలిపినటువంటి ఉగాది పచ్చడి మన వాళ్ళు, తెలుగు వాళ్ళు చేస్తారు. అంటే ఈ 6 రుచులు కూడా ఈరోజు మనం స్వీకరిస్తే సంవత్సరం అంతా కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనం మనకు లభిస్తూ ఉంటుంది. అన్ని రకాల రుచులు మనకు లభిస్తూ ఉంటాయి. శరీరానికి కావాల్సినటువంటి పోషక తత్వాలు ఉన్నటువంటి భోజనం మనకు లభిస్తూ ఉంటుంది. కనుక మిరియాలు, ఇంగువ, ఉప్పు, అలాగే అజ్వైన్ అంటే
మన ఓమం, అలాగే శర్కర, చింతపండు, వేప పువ్వు, మామిడి చిగుళ్ళు లేదా మామిడి పిందె, మామిడి ముక్కలు ఇవన్నీ వేసినటువంటి ప్రసాదాన్ని కనుక భక్షిస్తే రోగ నివారణం, కడుపులో ఉన్నటువంటి సమస్త రకాల రోగాలు కూడా నివారణం అవుతాయి అని చెప్తారు. వర్షాదౌ నింబకుసుమం శర్కరాంల ఘృతైర్యుతం, నెయ్యితో కూడినటువంటి పులుపుతో కూడినటువంటి ఈ నింబకుసుమం అంటే వేప పువ్వును గనక వర్షాది రోజు అంటే సంవత్సరం మొదటి రోజు గనక భక్షితం సర్వయామేనా, ఏ పొద్దునైనా సరే ఈ పర్వంలో ఏ సమయంలోనైనా సరే ఉదయం తీసుకుంటే మంచిది. భక్షితం తద్వర్షం సౌఖ్యదాయకం, ఆ పర్వ రోజు కనుక తీసుకుంటే, పండగ రోజు కనుక మొదటి రోజు తీసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా సుఖంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు వేప ఆకును, ఎందుకు వేప చిగురును కానీ వేప పువ్వును కానీ తినాలి ఈరోజు అంటే, శతాయుర్వజ్రదేహాయ, 100 సంవత్సరాలు దేహం వజ్రంలాగా ఉండడం కోసం, సర్వసంపత్కరాయచ, అన్ని రకాల సంపదలు ఒనగూడడం కోసం, సర్వారిష్ట నివారాయ, అనేక రకాల అరిష్టములన్నీ కూడా నివారింపబడడం కోసం, నింబకం దళభక్షణం. నింబ అంటే వేప, వేప యొక్క దళం అంటే చిగురు, వేప చిగురు కానీ వేప పూత కానీ వేప మొగ్గలు కానీ వాటిని తినాలి. నింబ పుష్పైక భక్షణం అని కూడా అంటారు. పువ్వులు వేప పువ్వు తిన్నా మంచిదే అని చెప్తున్నాడు. ఇక కన్యావని కాంచన దిగ్గజానాం సహస్రం సతతం ద్విజేభ్య గవాం దత్వా ఫలం యల్లభతే మనుష్య తత్తత్ఫలాన్యబ్ద ఫలంచ శృణ్వన్. ఈ సంవత్సర ఫలాన్ని మరి గోచార ఫలాన్ని వింటే ఈరోజు ఏమి లాభం అండి అంటే, కన్యావని కాంచన దిగ్గజానాం, కన్యాదానం చేసినంత పుణ్యం వస్తుంది, బంగారం దానం చేసిన పుణ్యం వస్తుంది, దిగ్గజములు దానం చేసిన పుణ్యం వస్తుంది. గవాం సహస్రం, 1000 ఆవులను, బంగారు పొన్నులు, బంగారు గిట్టలు ఉన్నటువంటి గోవులు దూడలతో సహితంగా దానం చేసినటువంటి ద్విజేభ్య, వేద పండితులకు దానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. ఇవన్నీ చేస్తే ఏ పుణ్యఫలం అయితే కలుగుతుందో అంతటి పుణ్యఫలం కేవలం పంచాంగం వింటే కలుగుతుంది అని చెబుతున్నారు. శ్రీమద్ జనకజాజానే వశిష్ఠేన మహర్షిణ ప్రత్యహం ప్రోచ్యతే ప్రాతః పంచాంగ ఫలముత్తమం. ఈ ఉత్తమమైనటువంటి పంచాంగ ఫలితాన్ని ప్రతిరోజు ఉదయం కూడా జానకి జాని అయినటువంటి శ్రీరామచంద్రుల వారి ముందు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు ప్రతిరోజు కూడా పంచాంగ పఠనం చేసి ఆ రోజుటి తిథివార నక్షత్ర యోగకరణములనే 5 కూడా చెబుతూ ఉంటారు. అందుకని ఈ 5 గురించి కూడా మన వాళ్ళు ఈరోజు తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. ఈరోజు తిథి ప్రతిపద, వారం భౌమవాసరం, నక్షత్రం అశ్విని, యోగం విష్కంభం, కరణం బాలవ అనే కరణాలు. ఈ 5 గురించి కూడా తెలుసుకోవాలి. ఇక తిథివార వర్ష యోగానాం శ్రవణాత్కరణస్య చ వృద్ధిం యాంతి జనా సర్వాః ఆయుః పుణ్య యశోముదాం. ఆయుష్, యశస్సు, సంతోషము ఇవన్నీ పెరగాలంటే తిథివార నక్షత్ర యోగ కరణాల గురించి తెలుసుకోవాలి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే 5 అంగాలనే పంచాంగం అంటారు. ఇక పంచాంగ శ్రవణాత్ ప్రాతః శ్రుతాం పాపం వినశ్యతి, పాప ప్రణాశాత్ గీర్దేవి భార్గవీ చ ప్రసీదతి. ఎవరైతే ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తారో వాళ్ళకి భార్గవి అమ్మవారు వారికి సమస్త సంపదలిస్తుంది. అలాగే బ్రహ్మగారిని, బ్రహ్మపత్ని అయినటువంటి భారతీదేవిని ఈరోజు పూజించాలి. పంచాంగానికి పూజ చేయాలి. పంచాంగాన్ని పూజించినటువంటి అక్షతలు తలపైన ధరించాలి. అలాగే రాజ్యం స్యాదచలం నృపశ్రవణతో మంత్రిశ్రవాత్ కౌశలం ధాన్యేషాత్ కమలా స్థిరా చ సరసా వాణీ భవేన్ మేఘపాత్ ధర్మే బుద్ధిపతి స్థిరా రసపతే దీర్ఘాయురాశీర్భవేత్ సస్యేషాద్ విమలం యశః శుభకరీ రాజావళి శ్రూయతాం. ఈ విధంగా రాజ అవళి అంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి రాజు, మంత్రి ఇలాంటి అందరినీ కూడా ఈ సంవత్సరంలో ఎవరు రాజు ఎవరు మంత్రి అనేది మనం తెలుసుకోవాలి. అలా గనక తెలుసుకుంటే వాటి వలన వచ్చేటువంటి లాభాలను కూడా చెప్తున్నాడు. రాజుగారి గురించి తెలుసుకుంటే ఒక లాభం, మంత్రి గారి గురించి తెలుసుకుంటే ఒక లాభం అంటూ రాజ్యం స్యాద్ అచలం నృప. రాజు గురించి ఈ సంవత్సరం రాజుగారు మనకు మంగళవారం ఈరోజు ఉగాది అయింది కనుక ఈ సంవత్సరం అంతా కూడా రాజు అంగారకుడు అంటే కుజుడే ఉంటాడు అని చెప్తూ ఉన్నారు.
ఆ విధంగా రాజుగారి గురించి, మంత్రి గారి గురించి, ఇక మిగతా నవనాయకుల గురించి కూడా తెలుసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా శుభకరంగా జరుగుతుంది అని చెప్పి మన పంచాంగ కర్తలందరూ కూడా చెబుతూ ఉంటారు. ఇక ఇలాంటి పవిత్రవంతమైనటువంటి రోజు ఈ పంచాంగంలో ఉన్నటువంటి నవనాయకుల గురించి కూడా తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక చైత్ర ఋతువు, చైత్రమాసం, వసంత ఋతువు, ప్రతిపత్తిథి అనేటువంటి విషయాలు కనుక తెలుసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది అని చెప్పి పంచాంగంలో చెప్పబడి ఉన్నది. ఇక ఈ సంవత్సరం ఉన్నటువంటి నవనాయకుల గురించి చెప్పుకుందాం. ఈ సంవత్సరం రాజు కుజుడైనందువలన, అంటే భౌముడు అంగారకుడైనందువలన దేశ రాష్ట్ర అధినేతల మధ్య కొంత వైరంగా ఉంటుంది. చోర భయం, రోగ భయం, అగ్ని భయాలు ఉంటాయి. పంటలు కొంచెం తక్కువగా పండుతాయి. విష జంతువుల వల్ల ప్రజలకు ప్రాణాపాయం చాలా ఉంటుంది. అంటే అడవుల్లో ఉండేటువంటి జంతువులు ఊర్లపైన దాడి చేయడం, ఇవన్నీ కూడా అగ్ని తస్కర రోగాస్యు నృప విగ్రహతా భృశం హత సస్యోపబహు వ్యాళో భౌమే వర్షాధిపే సతీ అని. ఈ సంవత్సరానికి రాజు భౌముడు కనుక ఇలాంటి దుష్ఫలితాలు కొన్ని ఉంటాయి. ఇక మంత్రి కూడా కుజుడే కనుక స్వయం రాజా స్వయం మంత్రి, ఆయనే రాజు ఆయనే మంత్రి కనుక పురగ్రామ వనాదీని దక్ష్యంతే వనినాభృషం మందవృష్టి భవేర్యుద్ధం మంత్రి స్యాద్ భూమినందన. కుజుడు, కుజన్మ అంటే భూమిపుత్రుడు, అంగారకుడు కనుక మంత్రి అయితే దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది, ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, తక్కువ వర్షపాతం ఉంటుంది అని చెప్తున్నారు. ఇక ఈ సంవత్సరం సేనాధిపతి చంద్రుడు. అతివర్షం అతీవార్ఘం అరోగా సుఖినో జనా బహుక్షీర ప్రదాగావ చంద్రే సేనాధిపే సతి. చంద్రుడు సేనాధిపతిగా ఉంటే పాడి పరిశ్రమ బాగా వృద్ధి పొందుతుంది, జనులకు ఆరోగ్యంగా ఉంటారు, అధిక ధరలుంటాయి, అధిక వర్షాలుంటాయి. ఇక ధరవరలు మాటిమాటికి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి చంద్రునిలాగా. సస్యాధిపతి శుక్రుడు, పంటలకు అధిపతి శుక్రుడు గనక మెట్ట పంటలు, మాగాణి భూములు బాగా చక్కగా పండుతాయి, తెల్ల ధాన్యాలు బాగా పండుతాయి. ధాన్యాధిపతి బుధుడు గనక మధ్యవృష్టిర్ మందసస్యం మేఘవాతేన పీడితా త్రాస సర్వనృపాణాంచ బుధే ధాన్యాధిపే సతి. బుధుడు ధాన్యాధిపతిగా ఉంటే చేతికి వచ్చే పంట ముందు సుడిగాలులు, జంజామారుతాలు, తుఫాన్లు వచ్చి పంట చేతికి రాకుండా పోవడం కొంచెం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే పంటలు ఎక్కువ పండినా సరే తక్కువ చేతికి వస్తుంది. దేశ నాయకుల మధ్య భయానక వాతావరణం ఉంటూ ఉంటుంది. అర్ఘాధిపతి కుజుడు, అర్ఘం అంటే ధరలు, ధరలకు అధిపతి కుజుడు గనక భౌమే చార్ఘపతౌ స్వల్పవృష్టిర్ వాయు సమన్వితా క్వచిత్ వృష్టి క్వచిత్ ధాన్యం ప్రజారోగ్యం క్వచిత్. కుజుడు అర్ఘాధిపతి అయినందువలన గాలితో కూడిన స్వల్ప వర్షం ఉంటుంది, ధనధాన్య వృద్ధి, ధరలు పెరగడం, అలాగే ఉన్నా సరే ప్రజలు క్షేమంగానే ఉంటారు అంటున్నాడు. మేఘాధిపతి కుజుడు మహావాయుర్ అనర్ఘంచ స్వల్పవర్షం తథాభువి రక్తసస్యాని జాయంతే భౌమే మేఘాధిపే సతి. అంగారకుడు కుజుడే, రాజుగారు మంత్రిగారే ఇప్పుడు మనకు మేఘాలకు అధిపతి కూడా కనుక తక్కువ వర్షాలు పడడం, ఎర్రటి భూములు బాగా పండడం జరుగుతూ ఉంటుంది. ఇక రసాధిపతి రవి సూర్యుడు గనుక తిలతైల క్షారాది అనేక రసజాతయ శూన్యార్ఘం యాంతి తే సర్వే రవౌ యది రసాధిపే. రవి సూర్యుడు రసాధిపతి అయినందువలన నువ్వులు, నూనె, బెల్లం, ఉప్పు, తేనె మొదలైన వస్తువులకు ధరలు కొంచెం తగ్గుతాయి. ఇక నీరసాధిపతి శుక్రుడు గనుక కర్పూరాగర గంధానాం హేమమౌక్తిక వాససాం వృద్ధయోర్ అర్ఘ్యణ జాయంతే శుక్రే నీరసనాయకే. శుక్రుడు నీరసాధిపతి అయినందువలన విలాస వస్తువులకు, సుగంధ ద్రవ్యాలకు, కర్పూరానికి, గంధానికి, బంగారానికి, ముత్యాలు మొదలైన రత్నాలు, వస్త్రాలు మొదలైన వాటికి ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇక పురోహితాది ఉపనాయకులు అంటే ఈ సంవత్సరం పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు గురువు, లెక్కలు వేసే గణకుడు శని, గ్రామపాలకుడు కుజుడు, దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్రాధిపతి కుజుడు, సర్వదేశ ఉద్యోగపతి కుజుడు, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, పశువులకు అధిపతి కుజుడు, దేవాధిపతి శుక్రుడు, నరాధిపతి చంద్రుడు, గ్రామాధిపతి గురువు, వస్త్రాధిపతి రవి, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, జంగమాధిపతి శుక్రుడు అంటే కదిలే వస్తువులు, సర్పాధిపతి శని,
మృగాధిపతి చంద్రుడు, శుభాధిపతి కుజుడు, స్త్రీనాం అధిపతి కుజుడే. ఈ విధంగా నవనాయకులు, రాజాది నవనాయకులలో శుభులు 4, పాపులు 5 ఉన్నారు. అంటే శుభగ్రహాలు 4 ఉన్నాయి, పాపగ్రహాలు 5 ఉన్నాయి. పురోహితాది నవనాయకులలో శుభులు 10 మంది ఉంటే పాపులు 11 మంది ఉన్నారు. ఈ విధంగా మొత్తం శుభుల సంఖ్య 14 అయితే పాపుల సంఖ్య 16 గనక కొంచెం ఈ సంవత్సరం గడ్డు కాలం అని చెప్పి చెప్పుకోవాలి. ఈ సంవత్సరం సింధు నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో గ్రహణాలేవి కనిపించవు. ఆర్ద్ర ప్రవేశాలు కర్తరి యథాతథంగా ఉంటూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం యొక్క ఫలితాలన్నీ పంచాంగంలో చూద్దాం, విందాం. మనకు అనుకూలంగా ఉన్నా లేకున్నా మనం పంచాంగాన్ని ఆదరించి మన యొక్క నక్షత్రానికి, రాశికి సరిపోయేటువంటి గ్రహ నక్షత్ర దోష నివారణ శాంతులు లాంటివి చేయించుకొని బ్రాహ్మలతో చక్కగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుదామని, కరోనా మహమ్మారి లాంటి భయగ్రస్తమైనటువంటి ఈ రోగాలని దూరం కావాలని మనసారా కాంక్షిస్తూ ఈ సంవత్సరానికి స్వాగతం చెబుదాం. ఈ రంగి సత్యనారాయణ మంథని. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.